హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుమాయి. వాళ్ళ నుంచి మీ ముందుకు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో అదేంటో తెలుసుకోబోయే ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ కూడా చూడండి. ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఇది మన మిషన్ మీద మనం కొత్తగా ప్రయోగం చేస్తున్నాం అనమాట. సో ఇది దాని శారీ అనమాట. ఏదైతే మనకి బ్లౌజ్లో డిజైన్ వచ్చిందో అదే బార్డర్ని శారీలో వేశాను. ఈ శారీ ఏదైతే కలర్ ఉందో శారీ కలర్ని బ్లౌజ్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. ఈ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ మన దగ్గర మనం సేల్ చేస్తున్నాం కదా, అందులోదన్నమాట. నాకు ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నాను నా కోసం. దీనికి వచ్చేసి ఈ విధంగా నేరేడ్ రంగు అనేది బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. మీకు కూడా స్పేస్ సిల్క్ శారీస్ కావాలి అంటే నా ప్రీవియస్ లైవ్ వీడియోలో అయితే కలర్స్ ఉన్నాయి, అందులో మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేద్దురు, ఓకేనా. సో ఇది కంప్లీట్ వర్క్ ఎలా ఉంది ఏంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను చూపిస్తానండి క్లియర్గా వర్క్. సో ఇందులో శారీలో ఏదైతే కలర్ ఉందో శారీ క్లాత్, ఆ క్లాత్ని అయితే నేను 3D వర్క్ అయితే వేసాను అనమాట. చూడండి, ఈ శారీలో ఏదైతే స్పేస్ సిల్క్ క్లాత్ ఉందో ఈ క్లాత్ని నేను బ్లౌజ్లో వర్క్ తీసుకున్నాను అనమాట. చూడండి, సో దీన్ని 3D వర్క్ అంటారండి. మనం వచ్చేసి దీన్ని ఫస్ట్ టైం ప్రయోగం చేసాము మన మిషన్ మీద. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అండ్ అలాగే బ్లౌజ్లో ఏదైతే డిజైన్ ఉందో దాన్ని నేను శారీకి కూడా కట్ వర్క్ బార్డర్ లాగా వేసుకున్నాను అనమాట. ఇది మనకు ప్లెయిన్ శారీ కదా, సో ఈ ప్లెయిన్ శారీకి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను బ్లౌజ్లో ఉన్న బార్డర్ని ఈ విధంగా శారీకి అయితే వేయటం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. చూడండి, ఇది వచ్చేసి బార్డరు, శారీ బార్డరు అండ్ మనకి ఈ నెక్ చూడండి సేమ్ మ్యాచింగ్ అనమాట. ఇలా సేమ్ ఉండాలి అని చెప్పేసి వేసుకున్నాను అనమాట. మన చేతిలో పని కదా, మిషన్ కాబట్టి సో ఇలా వేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక బంచ్ ఇచ్చానండి. ఏదైతే మనకు హ్యాండ్స్కి వచ్చిందో సేమ్ అదే డిజైన్ని ఒక సింగిల్ బంచ్ అయితే నేను ఈ పక్క వేసాను. బ్యాక్ సైడ్ సింగిల్ సైడ్ అనమాట, వన్ సైడ్ మాత్రం ఈ విధంగా బంచ్ వేసుకున్నాను. ఇంకోవైపు మనకు వచ్చేసి పళ్ళు వస్తుంది కదా, ఈ వైపు కనపడుతుంది కాబట్టి నేను ఈ వైపు అయితే బంచ్ చేశాను. అండ్ అలాగే ఏవైతే ఈ టాజిల్స్ ఉన్నాయి చూసారా, ఈ టాజిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్మోస్ట్ మనము హ్యాండ్లో కానివ్వండి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ బంచ్లో కానివ్వండి ఫ్లవర్స్ ఇలాగే ఉన్నాయి కదా రోజెస్ టైప్లో. సో అందుకని చెప్పేసి నేను టాజిల్స్ కూడా ఈ విధంగా ఇచ్చేసాను అనమాట బ్లౌజ్కి. సో బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి, నాకు టైలరింగ్ వచ్చు. నా వర్క్ అయితే నేను కుట్టుకున్నాను, బయట అయితే కుట్టలేను కానీ. సో టాజిల్ కూడా అదే ఇచ్చాను. ఈ చూడండి, ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉందో సేమ్ మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను టాజిల్స్ ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి కంప్లీట్గా ఈ విధంగా యూ నెక్ అయితే ఇచ్చేసాను. కట్ వర్క్ నెక్ అండి, కట్ వర్క్ నెక్. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే చూసారు కదా, సో కంప్లీట్ వర్క్ అయితే ఇదండి. సో ఈ వర్క్కి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి డీటెయిల్స్ కానివ్వండి, లేదు అంటే మీరు ఏమైనా వర్క్ చేయించుకోవాలంటే కూడా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, అక్కడ కాంటాక్ట్ అయ్యేసి నాకు మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వర్క్ ఎలా ఉంది ఏంటి ఫినిషింగ్ బాగుందా అనేది కూడా నా కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియచేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.